నమస్తే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేకుంటే చేయించాలి. ఇదే ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ముందున్న ప్రధానమైన డిమాండ్. మరోవైపు పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం ఇదే అంశాన్ని ఇదే డిమాండ్ అయితే మాత్రం ముందు పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించాలి, ఆ తర్వాతనే సభలు సజావుగా జరిగే అవకాశం ఉందంటూ ఇటు ప్రతిపక్షాలు పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా గట్టిగా డిమాండ్ కూడా చేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అయితే మాత్రం కేంద్రానికి అయితే మాత్రం ఇటు సంప్రదింపులు చేశారు. ప్రధానంగా 3 ప్రధానమైన డిమాండ్లు ఈ చర్చలో ఇప్పటికే 2 దఫలుగా చర్చలు కూడా జరిగినాయి. ఇంకా 3వ దఫా చర్చ కూడా జరగబోతున్న సందర్భంలో 3 డిమాండ్లు. ఒకటైతే మాత్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించాలి, చేయిస్తేనే జవాబుదారీతనం పెరుగుతుంది, తద్వారా ఎప్పుడైనా తప్పు చేయాలంటే మాత్రం ఇక శిక్ష పడుతుంది అనేది ప్రజాప్రతినిధులకు తెలిసి ఉండాలి. అన్ని శాఖలకు కూడా ఒక హెచ్చరిక లాంటిదని కూడా ప్రధానంగా CJP భావిస్తుంది. ఈ డిమాండ్ ఒకటి ఉన్నది. ఆ తర్వాత ఎవరైతే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆందోళనకారులపై విద్యార్థులపై అయితే మాత్రం ఏదైతే కేసులు పెట్టారో ఆ FIRలను కూడా ఎత్తివేయాలి, కేసులను కూడా తీసేయాలి అనేది కూడా మరొకమైన డిమాండ్. మరొకటి ఏంటంటే మాత్రం నీట్ పేపర్ లీకేజ్ తర్వాత దాదాపు 21 మంది అయితే మాత్రం చేసుకున్నారు. వాళ్ళు చాలా ప్రిపేర్ అయిపోయారు, ఏకాగ్రతతో కూడా ఎలాగైనా ర్యాంకు కొట్టి వాళ్ళు ఒక జీవిత లక్ష్యం సాధించాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ పేపర్ లీక్ అయిందో ఆ తర్వాత ఈ యొక్క నీట్ పరీక్షను కూడా రద్దు చేశారో మనస్తాపానికి గురై కూడా చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ యొక్క బాధిత కుటుంబాలకైతే మాత్రం ₹1 కోటి నష్టపరిహారం కూడా చెల్లించాలనేది కూడా ఇప్పుడు CJP కేంద్రం ముందు పెట్టిన డిమాండ్స్. సో ఈ 3 డిమాండ్లో 2 డిమాండ్లకైతే మాత్రం కేంద్రం ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే JP నడ్డా గారు అయితేంది అప్పుడున్న సందర్భంలో అయితే మాత్రం యాక్సెప్ట్ చేశారు. నిరసన కారకులపై అయితే మాత్రం ఎవరైతే కేసులు పడ్డారో ఆ కేసులు కూడా తప్పకుండా బేషరతుగా ఎత్తివేస్తాము. దాంతోపాటు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకు బాధ్యత ఆర్థిక సాయం అందించేలాగైతే మాత్రం ₹1 కోటి విషయంలో కూడా తప్పకుండా మేము అంగీకారమే అని చెప్పారు. అయితే అసలైన కీలకమైన డిమాండ్ విషయంలో మాత్రం పెండింగ్లో పెట్టారు. అదే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం. సో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాల్సిందే. ఆయన చేస్తే మాత్రం మేము ఇక నిరసన కార్యక్రమాలను కూడా ముగిస్తాం, మా యొక్క దీక్షను కూడా విరమిస్తామని కూడా CJP ప్రధానమైన డిమాండ్. ఇక మాకు సమయం కావాలి, మేము కేంద్రంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము. అలాగే శనివారం రోజు మధ్యాహ్నం రోజు మరోసారి భేటీ అవుదాము, ఆ భేటీలో ఇక ఒక క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తామని కూడా ఇటు JP నడ్డా గారు అయితే మాత్రం ఇటు CJP వాళ్ళతో చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కొన్ని గంటలే ఉన్నాయి, మరికొద్ది గంటల్లో ఇక CJPతో కేంద్రం చర్చ పెట్టబోతుంది. మరి ఈ భేటీలో అసలైన డిమాండు మొదటి నుండి కూడా వినిపిస్తున్న డిమాండ్ అయితే మాత్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి, ఆయన చేయాలి, చేయని పక్షంలో కేంద్రం బర్తరఫ్ చేయాలనేది అసలైన డిమాండ్. కేంద్రం మరి ఈ యొక్క విషయంలో వెనక్కి తగ్గుతుందా లేదా అనేది ఇప్పుడు అసలైన క్వశ్చన్. ఎందుకంటే చాలా ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే NDA సర్కార్లో భాగంగా గత 12 ఏళ్ళ శాఖల వారీగా కూడా చాలా మంత్రులపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా మంత్రుల విషయంలో మాత్రం ఇటు కేంద్ర NDA అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బర్తరఫ్ విషయంలో కానీ రాజీనామా విషయంలో కానీ ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు, మంత్రులకు మద్దతుగానే నిలిచింది. కానీ మరి ఈ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా నిలుస్తుందా లేకపోతే లేదా అనేది ఇప్పుడు అసలైన క్వశ్చన్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ని వెనకేసుకొచ్చినట్లుగా అయితే మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే 3 డిమాండ్లు అనేది కొత్తగా CJP వారు కేంద్రం ముందు పెట్టింది కాదు, ప్రతిపక్షాలు కొత్తగా అన్నది కాదు, మొదటి నుండి కూడా ఉన్న డిమాండే. మరి ఈ డిమాండ్ నేపథ్యంలో పెండింగ్ పెట్టడం విషయం వెనుక మాత్రం ఏమై ఉంటుంది అంటే మంత్రికి సంబంధం లేదు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళపై శిక్షలు వేస్తాము, తప్పకుండా సంస్కరణలు తీసుకొస్తాము, NTAలో కూడా ప్రక్షాళనలు కూడా చేస్తాము తప్ప మంత్రి విషయంలో ఎలాంటి చర్యలు అయితే తీసుకోబోమని కూడా ప్రస్తుతం పరిణామాలు కేంద్ర విధానాలు చూస్తే అర్థమవుతుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ అయితేంది, యువకులు అయితేంది, విద్యార్థులు అయితే మాత్రం ప్రధానంగా మీడియాలో సోషల్ మీడియాలో ప్రధానమైన డిమాండ్ అయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాల్సిందే, చేయించే వరకు అయితే మాత్రం ఈ ఉద్యమం ఆగదని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. మరి వీళ్ళు వెనక్కు తగ్గుతారా వాళ్ళకు వెనక్కు తగ్గుతారా అర్థం కాని పరిస్థితి. మరోవైపు NTAలో ప్రక్షాళన చేస్తుంది, విద్యాశాఖలో కేంద్రం ప్రక్షాళన చేస్తుంది, చేయాల్సినవన్నీ చేసినాము,
మంత్రి చేసినా చేయకుండా ఒకటే, మేము మీకు మార్పు కావాలా లేకపోతే కోపం కావాలా సంస్కరణలు కావాలంటూ కూడా ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అంటే నాపై కోపం కాదు కావాల్సింది, విద్యార్థులకు కావాల్సింది సంస్కరణలు, ఆ సంస్కరణలు తప్పకుండా కేంద్రం చేస్తుందంటూ కూడా ఆయన చెప్పాడు. మరి సంస్కరణల పేరుతో విద్యాశాఖ మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తారా లేదనేదే ఇప్పుడు ముందున్న అసలైన సవాలు. ఎన్డీఏ సర్కార్ కనుక చూస్తే మాత్రం గతంలో ఎప్పుడు చేయలేదు, గతం మరి ఈసారి చేయిస్తుందా? ఒకవేళ రాజీనామా కనుక చేయిస్తే మాత్రం తప్పకుండా ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ రాజీనామా అంశం స్టార్ట్ అయితే ఇంకా చాలామంది మంత్రుల్ని కూడా రాజీనామా చేయించాలనే ఒక డిమాండ్ కూడా ఇటు ప్రతిపక్షాల నుండి ఇటు యువత నుండి వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ యొక్క ప్రాక్టీసు అలవాటు కాకుండా ఉండాలంటే మాత్రం కేంద్ర మంత్రి విషయంలో మాత్రం అలాగే కొనసాగించే ఆలోచన అయితే కేంద్రం ఉంది. మరోవైపు హోంశాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ధర్మేంద్ర ప్రధాన్కు పేరుంది. అలాగే ఆయన ఏబీవీపీ ఆర్ఎస్కు అత్యంత సన్నిహితుడు, అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా పేరుంది. ఇలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ కూడా ధర్మేంద్ర ప్రధాన్ వైపే ఉంటున్నట్టయితే తెలుస్తోంది. మరి ఒకవైపు నిరసనలు, ప్రతిపక్షాల యొక్క ఆరోపణలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి విషయంలో మరి ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్కు మరికొద్ది గంటల్లో అయితే మాత్రం ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం వెనక్కి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీనామా చేయించకుండా ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా వెళ్ళేలాగా కేంద్రం చూస్తుంది. ఇక తీవ్రంగా ఒత్తిడి వస్తే మాత్రం ఇక తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం తప్పు జరిగింది, తప్పకుండా విద్యార్థుల యొక్క పోరాటాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను, అందుకోసమే ధర్మేంద్ర ప్రధాన్ను తప్పనిసరిగా రాజీనామా చేయించాను అని కూడా ప్రధానమంత్రి మోడీ చెప్పిన ఒక వీడియో సందేశం పెట్టినా ఆశ్చర్యం లేదు. ఏదైనా జరగవచ్చు, కానీ చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తోంది. చూడాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్కు మరి ఒకవైపు కాక్రోచ్ పార్టీ ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఆయన రాజీనామా చేస్తారా లేకపోతే చేయిస్తారా, లేకపోతే యథావిధిగా కంటిన్యూ చేస్తారా, మిగతా డిమాండ్లు కూడా పరిష్కరించి ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని కూడా కేంద్రం అల్టిమేటం ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా వద్దా? మరి విద్యాశాఖలో సంస్కరణల వరకు చేసి అలాగే నష్టపరిహారం ఇస్తే కేసులు ఎత్తివేస్తే సరిపోతుందా? కాదు రాజీనామా కూడా ఖచ్చితంగా ఉండాల్సిందా లేదా అనేది మాత్రం మీ యొక్క అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.